హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ భక్తులకు ఎంతో ఇష్టమైన పేరు శ్రీకృష్ణుని ప్రియసఖి రాధాదేవి అవతారంగా భావిస్తారు. మురళీ మనోహరుడు శ్రీకృష్ణుడి భక్తులలో మహారాణిగా స్థిరస్థానం సంపాదించుకున్న భక్తురాలు ఆమె. శతాబ్దాల క్రితమే మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, సతీ సహగమనం లాంటి దురాచారాలను ఎదిరించి నిలిచిన దీశాలి భక్తిని పక్కన పెట్టి ఒక మామూలు గృహిణిగా బతకమని, తట్టుకోలేని ఒత్తిడిలో విషప్రయోగం, అలాగే ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, ఎన్నో రకాల అవమానాలు, వీటన్నిటినీ కూడా అధిగమించి కృష్ణ భక్తిని ఊపిరిగా చేసుకుని శ్వాసించిన మహాభక్తురాలు. రాజకుటుంబంలో పుట్టి మరొక రాజకుటుంబానికి కోడలై కూడా రాజభోగాలను తృణప్రాయంగా తోసిపుచ్చి కృష్ణ భక్తే తన జీవితంగా ఎంచుకుంది. ఆమెనే మీరాబాయి. కృష్ణయ్యను తలుచుకోగానే రాధమ్మ ఎలా కండ్ల ముందు కదులుతుందో అలాగే శ్రీకృష్ణ అన్న పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చే భక్తురాలు మీరాబాయి. మనం ఇప్పుడు భక్త మీరాబాయి గురించి తెలుసుకుందాము. మీరాబాయి ఖచ్చితంగా ఎప్పుడు జన్మించింది అన్న దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అయితే కొన్ని ఆధారాల ప్రకారం ఆమె 1498 1546 మధ్యకాలంలో జీవించినట్లుగా తెలుస్తుంది. 1498లో రాజస్థాన్లోని ఒక సామంత రాజ్యము మెహర్తాలోని చౌకరి అనే గ్రామంలో జన్మించినట్లుగా తెలుస్తుంది. ఆ రాజ్య పాలకుడు రావు దుడాజీ, అతని కుమారుడు రతన్ సింగ్ రాథోడ్ కుమార్తె మీరాబాయి. మొదటగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మిహిరాబాయి. మిహిరాబాయి అంటే సూర్యముఖి అని అర్థం. ఆ మీరాబాయి అన్న పేరు తర్వాత కాలంలో మీరాబాయిగా రూపాంతరం చెందింది. ఈమె చిన్నప్పటి నుంచి కూడా తాత సంరక్షణలోనే పెరిగింది. పసి వయసులోని తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయింది మీరాబాయి. అప్పట్లో హిందూ దేశం కోసం, పెత్తనం కోసం పాకులాడిన మొఘలులతో పోరాడుతూ మీరాబాయి తండ్రి చాలా కాలం పాటు ఇంటికి దూరంగానే ఉండేవాడు. ఆ పోరాటంలోనే ఆయన వీర మరణాన్ని పొందాడు. మీరాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి మరణించింది. అలా చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన మీరా తాత సంరక్షణలో పెరిగింది. తాత దగ్గరే సంగీతంతో కళలు నేర్చుకుంది. కుటుంబ భక్తి కూడా ఆమె యొక్క కృష్ణ భక్తికి దోహదపడింది. మేతా రాథోడ్ రాజకుటుంబము గొప్ప విష్ణు భక్తులు. నిరంతరం కూడా వైష్ణవ సాంప్రదాయాల మధ్యన పెరగడము మీరాబాయి పైన గాఢమైన ముద్ర వేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి మీరాబాయి 3 ఏళ్ల వయసులో ఒక కృష్ణ భక్తుడు రాజప్రసాదానికి వచ్చాడు. ఆ సాధువు దగ్గర ఉన్న శ్రీకృష్ణుని మూర్తిని చూసింది మీరాబాయి. ఆ మూర్తి పట్ల ఆకర్షితురాలు అయ్యింది. ఆ మూర్తి తనకు కావాలి అని అడిగింది. అయితే తాము నిరంతరము భగవంతుని ఆరాధించే ప్రతిమ ఇది. నీవు బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవు. నువ్వు కోరుకుంటే ఇంతకన్నా మంచి బొమ్మలు నీకు ఇస్తారు. ఇది ఎందుకు అని అంటూ ఆ సాధువు మీరాకు కృష్ణయ్య విగ్రహాన్ని ఇవ్వడానికి తిరస్కరించాడు. కానీ మీరా నాకేమీ వద్దు, అదే కావాలంటూ ఏడ్చింది. దాంతో సాధువు ఆ విగ్రహాన్ని మీరాకు ఇచ్చాడు. అది మొదలు ఆ కృష్ణయ్య మూర్తితోనే మీరాబాయి లోకంగా మారిపోయింది. అది ఒక ప్రతిమగా, విగ్రహంగా అనుకోలేదు మీరా. కృష్ణయ్య సజీవంగా తనతోనే ఉన్నాడు అని, అతడే తన సఖుడు అని భావించేది. ఆ బొమ్మకు స్నానం చేయించడం, దుస్తులు వేయించడము, ఆడుకోవడం, ఇలాగా నిరంతరం కూడా కృష్ణయ్య సేవలు చేస్తూ గడిపేది. నడిచినా, పరుగులు పెట్టినా, తింటున్నా, చివరికి నిద్రించినప్పుడు కూడా ఆ మూర్తి చేతిలో ఉండవలసింది. అంతగా కృష్ణయ్య మూర్తి తన లోకంగా మారిపోయింది మీరాకు. జనమంతా కూడా కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన సఖి రాధమ్మ అవతారంగా భావించే మీరాబాయి పసిప్రాయంలోనే కృష్ణయ్యను భర్తగా భావించింది. ఈ భావనకు బీజం వేసింది తన తల్లి అని చెప్పాలి. 4 ఏళ్ల వయసులో ఒకసారి రాజప్రాకారం ముందు నుంచి పెండ్లి ఊరేగింపు వెళ్తూ ఉంది. పెండ్లి కొడుకు చక్కటి దుస్తులు ధరించి బాగా ముస్తాబు చేసుకుని ఊరేగింపుగా వెళ్తూ ఉన్నాడు. అది ఏమిటి అని అడిగిన మీరాకు అది ఒక పెండ్లి ఊరేగింపు అని, అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పెళ్లి కొడుకు వెళ్తున్నాడు అని చెప్పింది. అది విన్నటువంటి మీరాలో ఒక సందేహం, ఒక ప్రశ్న ఉదయించింది. నా పెళ్లి కొడుకు ఎవరు అని. అదే సందేహం తన తల్లి ముందు పెట్టింది. పసి మీరా అమాయకమైన ప్రశ్నకు తల్లి ఎంతగానో నవ్వుకుంది. నవ్వుతూ కూతుర్ని ముద్దు చేస్తూ ఊరుకుంది. కానీ మీరా ఊరుకోలేదు. చెప్పమ్మ, నా పెళ్లి కొడుకు ఎవరు, ఎప్పుడు వస్తాడు అని అంటూ పదే పదే తల్లిని అడగడం మొదలుపెట్టింది. కూతురి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియని తల్లి మీరా చేతిలో ముగ్ధ మనోహర రూపంలో ఉన్న కృష్ణయ్య ప్రతిమను చూపించి, ఇదిగో ఇతడే నీ పెళ్లి కొడుకు, త్వరలోనే నీ కోసం వస్తాడు అని చెప్పింది. అలా కృష్ణయ్య ముద్రను తన హృదయంలో వేసుకుంది మీరా. మీరాకు 14 ఏళ్ల వయసు వచ్చేసరికి తాతగారు మేవాడ్లోని చిత్తూర్గాడుకు చెందిన భోజరాజుతో వివాహం నిర్ణయించారు. ఈ భోజరాజుని రాణా కుంభ అని కూడా పిలుస్తారు. అయితే మీరా అప్పటికే శ్రీకృష్ణుని తన భర్తగా భావించింది. అందుకే ఈ వివాహానికి అంతగా సుముఖత చూపించలేకపోయింది. కానీ తాతగారి మాట మీద చివరకు వివాహం చేసుకుంది. మీరాబాయి కృష్ణయ్యని తన భర్తగా భావించిన లౌకిక జీవితంలోని బాధ్యతలు మాత్రం వదిలిపెట్టలేదు. ఒక భార్యగా, కోడలిగా బాధ్యతలన్నీ కూడా చేసిన తర్వాత రోజు శ్రీకృష్ణుని గుడికి వెళ్లి పూజలు చేసి స్వామివారి ముందు పాడుతూ నృత్యం చేసేది. ఆలయంలో కృష్ణుడి విగ్రహం ముందు
గంటల తరబడి నృత్యాలు పాటలు పాడడంతోనే కాలం గడిపేది. ఆమె పాటలు వినడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చేవారట. ఈ విధమైన నడవడిక ఆమె అత్తవారికి కంటగింపుగా మారిపోయింది. ఒక రాజపుత్ర స్త్రీ అలా అందరి ముందు పాటలు పాడడము, నృత్యం చేయడము వారికి నచ్చలేదు. అనేక ఆంక్షలను పెట్టారు. మన కులదైవం దుర్గమ్మ, ఈ కృష్ణ భక్తిని వదిలి దుర్గమ్మను పూజించు అంటూ మీరాబాయి అత్తగారు చాలానే ఒత్తిడి చేసింది. చివరకు ఆమె రహస్యంగా తన ప్రియుని కలుసుకోవడానికి ఆలయానికి వెళ్తుంది అని, కృష్ణ భక్తి పేరుతో రాజమర్యాదను పాటించకుండా సాధువులతో సన్నిహితంగా మసులుకుంటుంది అని, రాజకుటుంబానికి మచ్చ తెస్తుంది అని ఇలా రకరకాల నిందలు వేశారు. ఈ నిందల ప్రభావం మీరా భర్త భోజరాజు మీద కూడా పడింది. ఒకానొక సందర్భంలో ఇవన్నీ నిజమని నమ్మిన భోజరాజు కూడా మీరా మీద కోపమయ్యాడు. ఒకరోజు మీరాబాయి తన నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని ఆలయానికి వెళ్ళింది. అప్పటికే మీరా పైన ఆగ్రహంగా ఉన్న ఆమె భర్త భోజరాజు రహస్యంగానే ఆమెను అనుసరించాడు. మీరా ఆలయం లోపలికి వెళ్లి యథాప్రకారం కృష్ణయ్యతో ముచ్చట్లలో పడింది. రహస్యంగా అనుసరించిన ఆమె భర్త, "నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ప్రియుడు ఎవరు చెప్పు" అంటూ ఆమెను ప్రశ్నించాడు. మీరా ఎదురుగా ఉన్న కృష్ణయ్య మూర్తిని చూపించి, "అదిగో ఆయనతోనే ఇంతవరకు మాట్లాడుతున్నాను, ఇతడే నా ప్రియుడు, నా సకుడు" అంటూ చెప్పింది. ఇప్పుడు మాటలకు ఆగ్రహించిన భోజరాజు చివరకు నిజం తెలుసుకుని చివరి వరకు తన పట్ల సానుకూలంగా వ్యవహరించాడు. కోటలోనే కృష్ణ మందిరాన్ని నిర్మించి ఆమె ఆరాధనకు సానుకూలమైన పరిస్థితిని కల్పించాడు. అయితే రాధ కుటుంబీకులు మాత్రం ఆమెను క్షమించలేదు. కృష్ణ భక్తిని వదిలిపెట్టమని, ఆలయానికి వెళ్లవద్దని, తమ రాజకుటుంబిక ఆచారాలు పాటించమని ఒత్తిడిని చేశారు. మరొక వైపు ఆ కాలంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ముసల్మాన్లతో హిందూ రాజులకు నిరంతరము కూడా యుద్ధాలు చేయక తప్పని పరిస్థితులు ఉండేవి. అలా జరుగుతూ ఉన్న యుద్ధాలలోనే భోజరాజు 1521లో బాబర్తో జరిగిన యుద్ధంలో మరణించాడు. 20 ఏళ్ల అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వైధవ్యం పొందిన మీరాబాయి అప్పటి ఆచారాల ప్రకారము భర్త స్థితిలో సాగమనం చేయించాలని భావించారు రాజకుటుంబం. శ్రీకృష్ణుడే తన భర్త, అతడు నిత్యుడు, నాశనం లేనివాడు కాబట్టి సాగమనం చేయడానికి ఇష్టపడలేదు మీరాబాయి. తర్వాత మీరాబాయి పూర్తిగా కృష్ణ భక్తిలో మునిగిపోయింది. కోటను దాటి గుడి ముందల రాజవీధుల్లోనూ కృష్ణ భక్తి పదాలను పాడుకుంటూ నాట్యం చేయసాగింది. ఇది మరింత కోపాన్ని రగిలించింది రాజకుటుంబంలో. భోజరాజు మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఆమె మరిది విక్రమ్ సింగ్ ఆమెను నిలువరించడానికి, ఆమె జీవన విధానాన్ని మార్చడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. రాజపుత్ర అంతఃపుర స్త్రీలు ఎలా అయితే జీవిస్తారో అలాగే ఉండమని, కోట నుంచి బయటకు రావద్దని హెచ్చరించాడు. అని వినలేదు. తన పందాలు తను భజనలు, గానాలు చేసుకుంటూ సాధువులతో భక్తి వైరాగ్య చర్చలు చేస్తూ జీవించేది. ఆమె ఈ విధమైన భక్తిని పిచ్చిగా భావించింది రాజకుటుంబం అంతా కూడా. ఆ పిచ్చి పోగొట్టడానికి వైద్యం కూడా చేయించారు. కానీ ఏమాత్రం లాభం లేకుండా పోయింది. దారి మార్చి ఆమెను తన పందా మార్చుకోమని కూడా హెచ్చరించారు. ఎన్నో రకాల హింసలకు గురి చేశారు. చివరకు ఇలాగే వదిలేస్తే ఆమె వల్ల రాజవంశ పరువు పోతుంది అని ఆమెను చంపే ప్రయత్నాలు కూడా చేశారు. నిజంగానే నీ భక్తి నిజమైతే, నీ కృష్ణుడే ఉంటే నిన్ను ఎలా రక్షిస్తాడో చూస్తాము అని అంటూ ఆమెకు విషాన్ని ఇచ్చి తాగమన్నారు. ఆ పాత్రను కృష్ణయ్య ముందు ఉంచి కృష్ణయ్యకు సమర్పించి దాన్ని కృష్ణ ప్రసాదంగా స్వీకరించింది మీరాబాయి. తన భక్తురాలకి ఇంత విపత్కర పరిస్థితి వస్తే కృష్ణయ్య చూస్తూ ఉంటాడు. ఆ విషయం కాస్త మీరాబాయికి అమృతంగా మారిపోయింది. విషాన్ని తాగినా కూడా కృష్ణ భక్తి చేస్తూ ఉన్న మీరాబాయిని చూసి తెల్లబోయింది రాజకుటుంబం. తర్వాత ఘోర విషపూరితమైన పాములను బుట్టలో పెట్టి పూల బుట్టలాగా ఆమెకు పంపారు. బుట్ట తెరవగానే పాములన్నీ కూడా పూలదండలాగా మారిపోయాయి. అలా ఆమెను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నాలు కూడా ఆమెను ఏమాత్రం ఏరు చేయలేకపోయాయి. ఆ తర్వాత మీరాబాయి రాజప్రస్తావాన్ని విడిచిపెట్టింది. తన స్వామి నడయాడిన బృందావనానికై చేరుకుంది. అలా శ్రీకృష్ణుని ఎదుట ఆడింది, పాడింది. సన్యాసిని జీవితాన్ని గడుపుతూ పద్యాలు రాస్తూ ఇతర సాధువులతో చర్చలు సాగిస్తూ కలిసి ప్రవచనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. కృష్ణయ్య ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ కూడా తన చెల్లెలే అని భావించేది మీరాబాయి. ఈ సూత్రాన్ని గాఢంగా నమ్మేది. దీనికి ఉదాహరణగా బృందావనంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవాలి. ఇక్కడే జీవ గోసావి అనే ఒక సాధువు ఉండేవాడు. మీరాబాయి వారి యొక్క గొప్పతనాన్ని, భక్తిని తెలుసుకుని వారిని కలుసుకోవాలి అని భావించింది. కానీ ఆయన మీరాబాయి ముఖం చూడడానికి కూడా నిరాకరించారు. తాను ఒక సన్యాసిని కాబట్టి శ్రీముఖం చూడను అని చెప్పాడు. ఇది విన్న మీరాబాయి బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు అని, మిగిలిన వారందరూ కూడా గోపికలే అని చెప్పింది. ఈ మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యాన్ని కలగచేశాయి. ఆలోచనలో పడ్డాడు.
అప్పటిదాకా సన్యాసిని కమ్ముకొని ఉన్న మాయ అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. తర్వాత బృందావన్ నుంచి మీరాబాయి ద్వారా ద్వారకకు చేరుకుంది. మీరాబాయి చివరి రోజులు ద్వారకలోనే గడిపింది అని చెప్తారు. ఇక్కడే 1547లో మీరాబాయి తన శరీరాన్ని వదిలి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహంలో ఐక్యం అయిపోయింది అని చెప్తారు. వందల కొద్దీ ఎంతో అద్భుతమైన భజనలు, పాటలు వ్రజ భాషలోను రాజస్థానీ మాండలికంలోను మనకు అందించింది మీరాబాయి. వేల పాటలు, భజనలు ఆమె రాసినటువంటి దాదాపుగా 1300 పైచిలకు పాటలు మాత్రము ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అని చెప్తారు. మీరాకే ప్రభు, గిరిధర్, నాగర్ అన్న పదాలతో ఉండే మీరా భజనలు దేశీయులనే కాదు విదేశీయులను కూడా ఎంతగానో ఆకర్షించాయి. అందుకనే మీరా భజనలు అనేక భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలోనికి కూడా అనువదించబడ్డాయి. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఆమె గానం చేసిన భజనలు ఇప్పటికీ కూడా ప్రచారంలోనే ఉన్నాయి. దసరా సమయంలో రాజస్థాన్లో ఆమె పేరిట ఇప్పటికీ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇవి భక్త అగ్రగణ్యురాలు మీరాబాయి చరిత్ర. ఓకే, మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.